హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు మనం బియ్యం పిండితో కుడుములు ఉండ్రాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు మనం బియ్యం పిండితో కుడుములని ఎలా చేసుకోవాలో చూద్దాము. కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. బియ్యం పిండి, అలాగే యాలుక్కాయల పొడి, పచ్చిపాలు, అలాగే బెల్లము. ఇప్పుడు కుడుములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ బెల్లాన్ని ఇలా కొంచెం దంచుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఒక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పచ్చిపాలను తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న బెల్లంను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న పిండిలోకి ఈ పాలు కానీ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండిని అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలిసేలాగా మెత్తగా బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని కుడుముల్లా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కుడుముల్లాగా ప్రెస్ చేసుకుందామండి. ఇలాగా అప్లై చేసుకోవాలి నెయ్యిని ఇడ్లీ ప్లేట్లకి. కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు కుడుముల్లాగా చేసుకుందామండి. ఇలాగా కుడుముల్ని ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఉండ్రాళ్ళను కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. ఇలాగా స్మూత్గా రౌండ్గా ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాత్రలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆవిరి వస్తుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. మనకి ఇప్పుడు కుడుములు కూడా బాగా ఉడికిపోయాయండి. చూడండి, ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కుడుములు అనేవి బాగా ఉడికిపోతే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకింతే కుడుములు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవటం. ఈ కుడుములు ఉండ్రాళ్ళు అనేవి మన వినాయక స్వామికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యము. అలాగే ఈ కుండ్రాలు ఉడుములని గృహప్రవేశాలకు కానీ విడిగా మనకి ఇంట్లో తినాలనిపించినా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు చేయవలసిన పని ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.